ఈ రోజు వీడియోలో మనం శుక్రగ్రహం ఈ గ్రహానికి సంబంధించినటువంటి ఆధిపత్యాలు, ఈ గ్రహం యొక్క లక్షణాలు, పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. మనం ప్రత్యేకించి మనకు నవగ్రహాలలో గురుస్థానంలో ఉండే వారిలో శుక్రుడు అలాగే బృహస్పతి వీరిద్దరూ సమాన స్థాయిలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు శుభగ్రహాలుగా తీసుకుంటారు. ఆయన దేవతలకు గురువు అయితే ఈయన రాక్షసులకు గురువు, అంతే తేడా. అంతేగాని లక్షణాల్లో మాత్రం ఏమి తేడా ఉండరు. ఇద్దరు ఎటువంటి స్వార్థం లేకుండా గురు సమానులై సర్వత్రా ఆ యొక్క శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ దుష్ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ వారి ఈ యొక్క దశలు జరిగేటప్పుడు ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తారు. ఇది ఇద్దరి యొక్క గురువుల లక్షణాలు. అందుకే అంటూ ఉంటారు, శుక్ర మహాదశ నడిచినా గురు మహాదశ నడిచినా అది మంచి శుభ ఫలితాలను ఇవ్వాలని ఉంటే మాత్రం ఆ వ్యక్తి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది, అత్యున్నతమైనటువంటి స్థితిని పొందడం జరుగుతుంది అని మనకు ఎక్కువగా జాతకంలో పెద్దలు చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రోజు మనం శుభగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఈ యొక్క శుక్ర మహాదశ జరిగేటప్పుడు ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఈ శుక్రగ్రహము ఆధిపత్య స్థితి రీత్యా అశుభ దశ యందు ఈ క్రింది ఫలితాలు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఏమైనా దుష్ప్రభావాలు జరగాల్సి ఉన్నట్లయితే అవి ఎలా జరుగుతాయి, ఆ శుభ ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే ఆయన ఎలా ఇస్తాడు, వీటిని బట్టి ఒకవేళ మనకు కనుక శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నట్లయితే మనకు చెడు జరుగుతుంది అంటే శుక్రుడు మనకు అంటే అనుకూలించట్లేడు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఆయన ఇచ్చే ఫలితాలు మంచిగా వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆయన మనకు అనుకూలిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సర్వత్రా జయం కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి భూమి లాభము, గొప్ప అందమైనటువంటి భవనాలు నిర్మించుట, శయన సుఖం లభిస్తుంది, అందమైనటువంటి భార్య కూడా లభిస్తుంది. స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భోగ జీవితం గడుపుతూ ఉంటాడు. ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు మిక్కిలి వాడుట, పరిశుభ్రత ఎక్కువగా పాటించుట, పుష్పాలు, చిత్రకళ యందు అభిరుచి కలుగుట, సంగీత విద్యలో మంచి గోష్ఠి అంటూ ఉంటాం కదా, ఆ చర్చ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సంగీత సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు. మంచి వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. చక్కటి రుచికరమైనటువంటి పదార్థాలతో భోజనం చేస్తూ ఉంటాడు. మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆనందము, నిధి లాభము, కోరిన స్త్రీ లభిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎవరినైనా కోరుకున్నట్లయితే ఆ స్త్రీలు తొందరగా అనురక్తులు అవడానికి ఆసక్తి ఉంటుంది అనమాట. శుక్ర మహాదశలో ఉన్నత పదవులు పొందుతూ ఉంటాడు. వ్యవసాయ లాభం కలుగుతూ ఉంటుంది. ఈ ద్రవ పదార్థాల వలన ధనలాభం కూడా వస్తూ ఉంటుంది. మిత్రులతో మంచి సంతోషం, సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. విచిత్ర వస్తువులు సంపాదించుట, సకల భోగములు నీతిగా ఉండుట సంభవిస్తూ ఉంటుంది. అదే శుక్రగ్రహము పాపి అయినచో దశయందు ఈ క్రింది ఫలితాలను మనం చూడవచ్చు. అశుభాలు జరుగుతూ ఉంటాయి. బంధువులతో విరోధం ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఫలించకపోతూ ఉంటుంది. అంటే ఆ పనిలో విజయాన్ని సాధించలేడు. చెడు స్నేహాలు, అలాగే ఇతరులను బాధించుట, స్త్రీ మూలకంగా పతనమవుతూ ఉంటాడు. ప్రభుత్వ వర్గ వ్యతిరేకత, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుంది. లోకాచారమును వ్యతిరేకముగా ప్రవర్తించుట, లోకంలో ఒక ధర్మం అంటూ ఉంటుంది కదా, ఆ ధర్మాన్ని పాటించకుండా దానికి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. ఇలా శుక్రుడు ఏవైతే శుభాలు ఇస్తాడో మంచిగా ఒక అనుకూలంగా లేనట్లయితే అవే అశుభాలని కూడా ఇస్తూ ఉంటాడు. ఏ స్త్రీ మూలకంగా ధనం వస్తుందో ఆ స్త్రీ మూలకంగా ధనం పోతుంది. ఏ స్త్రీలు అయితే ఆయన్ని ప్రేమించి ఆయన దగ్గరకు చేరుతూ ఉంటారో అదే స్త్రీలు ఆయన్ని ఏమంటారు దుర్బుద్ధితో ఆయనతో ఎలాగో అలా ఆయన ఇబ్బంది పెట్టాలి, నలుగురిలో నవ్వుల పాలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన వద్ద వచ్చి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకించి భార్య సుఖం ఉండదు. శుక్రుడు బాగలేకపోతే సంసార జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శుక్రుని యొక్క నక్షత్రాల గురించి తెలుసుకుందాం. శుక్రుని నక్షత్రాలు ప్రత్యేకించి శుక్రమార్దశ 20 సంవత్సరంలో ఒక వ్యక్తి ధన, కుటుంబ సుఖ సంతోషాలతో గొప్పగా వెలుగొందుతూ ఉంటాడు ఈ యొక్క దశ అనుకూలించినప్పుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు భరణి నక్షత్రం ఖగోళంలో 3 నక్షత్రాల గుంపు స్త్రీ యోని ఆకారంలో ఉంటుంది. ఇది అలా కనిపిస్తుంటున్న దీనికి అది దేవత యముడు. మనుష్య గణము, ఏనుగు యోని, మధ్యనాడి, కటి రజ్జు. ఇది మేషరాశిలో ఉంటుంది. రాష్ట్రాధిపతి కుజుడు. దీనిని ఎరిటన్ అంటూ పిలుస్తూ ఉంటారు అనమాట. రెండవది పుబ్బ. ఇది మంచం కోళ్ల వలె 4 నక్షత్రముల గుంపు. దీనికి అధిదేవత భగుడు. మనుష్య గణము, ఎలుక, మధ్యనాడి, కటి రజ్జు. ఇది సింహరాశిలో ఉంటుంది. రాష్ట్రాధిపతి రవి. పుబ్బా నక్షత్రమును లియోనిస్ అంటూ ఉంటారనమాట. ఇంకోటి పూర్వాషాఢ. ఇది విరిగిన మంచం కోళ్ళ ఆకారంలో ఉంటుంది. 4 నక్షత్రాల గుంపు. దీనికి అధిపతి వరుణుడు. మనుష్య గణము, కోతి, మధ్యనాడి, కటి రజ్జు. దీని ధనస్సు రాశిలో ఉంటుంది. రాష్ట్రాధిపతి గురుడు. దీనిని సాగేటరీ అంటూ ఉంటారనమాట. మన శరీరంలో చూసినట్లయితే శుక్రుని ఆధిపత్యం మన శరీరం మీద వేటి మీద ఉంటుందో తెలుసుకుందాం. మూత్రపిండాలు, ఉంగరాల జుట్టు, నాలుక, చర్మము, జననేంద్రియాలు, గొంతుక, ముఖము, వీర్యము, శరీరంలోని నీరు ఇవన్నీ శుక్రగ్రహం యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే వీటికి సంబంధించినటువంటి సమస్యలు శరీరంలో ఏర్పడుతున్నాయంటే శుక్రదోషం, శుక్రగ్రహం బాగాలేదు అని చెప్పడం. శుక్రుడు రాక్షసులకు గురువు. భూమి నుండి పుట్టిన 8 తెల్లని గుర్రములు పూంచినటువంటి రథముపై తెల్లని జెండా ఎగురుతుండగా చతుర్భుజుడై తెల్లని వాడైనటువంటి శుక్రుడు తెల్లని వస్త్రములు ధరించి ఒక చేతిలో జపమాల, రెండవ చేతిలో దండము, మూడవ చేతిలో కమండలము, నాలుగవ చేయి
వేయి వరద అస్తముద్రతో రథమును అధిరోహించి ఉంటాడనమాట. ఆయన ఒకసారి ధ్యానించినట్లయితే ఆ స్వస్వరూపం కనిపిస్తూ ఉంటుంది ధ్యానంలో. అటువంటి పూర్తి శుక్రం అంటే తెల్లని ఆకారంలో పూర్తిగా ఆ తెలుపు వర్ణం కలిగి ఉంటాడు ఈ యొక్క శుక్ర భగవానుడు. ఈ యొక్క శుక్రుని యొక్క రాసులు చూసినట్లయితే వృషభము, దీని అధిపతి శుక్రుడు. ఇది ఇందులో అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలవు. ఇది శుక్రునికి స్వక్షేత్ర రాశి. ఇది స్థిర రాశి కూడా. కాలపురుషుని ముఖము సౌమ్యము, రాత్రి బలము కలిగి ఉంటుంది. దక్షిణ దిశకు అధిపతి తెలుపు రంగు, ఎద్దు ఆకారం, స్త్రీ రాశి, వైశ్య జాతి, భూమితత్వం, అధిక శబ్దం, చతుష్పథ రాశి, నుష్టోదయ రాశి 2 తులారాశి. దీనికి అధిపతి శుక్రుడు. ఇది చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇది శుక్రునికి మూల త్రికోణ రాశి. కాలపురుషునికి నాభిస్థానం అంటే నాభి క్రూరం, పగలు బలం కలిగి ఉంటుంది. చరరాశి. పశ్చిమ దిశకు అధిపతి నీలవర్ణము, పురుష రాశి, పురుషాకారము, క్షూద్ర జాతి, వాయుతత్వము, నిశ్శబ్దము, నరరాశి, శిరోదయ రాశి. ఇప్పుడు మనం శుక్రుని యొక్క కారకత్వాలు పూర్తిగా తెలుసుకుందాం. తెల్లటి గొడుగు, వింజామర, తెల్లని వస్త్రములు అంటే ఈ చెప్పేటి వాటి అన్నిటికీ శుక్ర యొక్క సంబంధం కలిగి ఉంటాయని మీరు గమనించవలసి ఉంటుంది. వివాహము, అందుకే చూస్తారు కదా శుక్రబలం చూస్తారు. శుక్రుడు బాగా ఉన్నట్లయితేనే సంసారంలో మనకు ఎలాంటి సమస్యలు లేకుండా అంటే ఈయంపులతో అంటే ఇచ్చిపుచ్చుకున్న వారితో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి శుక్రుడికి అనుగ్రహం ఉన్నట్లయితే. వివాహము, సంపాదన, 2 కాళ్ళ ప్రాణులు, స్త్రీ, బ్రాహ్మణులు, సౌమ్యురాలైనటువంటి తెల్లని రంగు గల భార్య, శరీర సుఖము, పొట్టితనము, పులుపు, పువ్వులు, ఆజ్ఞ, కీర్తి, యవ్వనం, గర్వం, వాహనము, వెండి, ఆగ్నేయ దిశకు అధిష్టానము, వగరు, వెనుక చూపు, బహుళపక్షము, దృఢత్వము, ముత్యములు, యజుర్వేదము, వైశ్యులు, సౌందర్యము, కొనుట, అమ్ముట, సరస సల్లాపాలు, నీటి వనరులు, ఏనుగు, గుర్రము, విచిత్ర వస్తువులు, కవిత్వము, నాట్యము, సంగీతము, మద్యము, పాలు, సౌమ్యము, భార్యాసుఖము, విలువైన వజ్రములు, మణులు, హాస్యప్రియత్వము, నీటియందు, విమానములందు ప్రయాణము, సేవకులు, కోమలత్వము, రాజ్యము, సుగంధము, మాలికలు, వీణ, వేణువు, వినోదము, అందమైన నడక, 8 విధములైన అష్టైశ్వర్యాలు, పలహారము, వసంత ఋతువు, బంగారు ఆభరణములు, వివిధ స్త్రీ సంఘములు, తూర్పు దిశ, కళ్ళు, నిజము అంటే నిజాలు పలుకుట, కళా నైపుణ్యము, రేతస్సు. అందుకని శుక్రుడు బాగా లేకున్నట్లయితే సంతానానికి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. జలకేలి, గాంభీర్యము, అతిశయము, వాద్య నైపుణ్యత, నటనారంగము, శృంగారము, అలంకరణ, తెల్లటి బట్టలయందు ఇష్టము, రాజముద్ర, ప్రభుత్వాధికారము, పరాశక్తి, లక్ష్మీదేవి వీరి యందు ఇష్టము, స్వల్పమైనటువంటి రతికేలి వలన అలయుట, కావ్యములు రచించుట, ప్రబంధములందు పాండిత్యము, నల్లటి జుట్టు, శుభకరములు, మూత్రద్వారమునకది అంటే మూత్రద్వారం అంటే దాని వాటికి సంబంధించినటువంటి మర్మావయాన్ని కూడా ఈయనే ఉంటుంది, ఈయన ఆధీనంలోనే ఉంటుంది. నాగలోక గమనము, మధ్యాహ్నము, సప్తమ స్థాన ఫలము ఇవన్నీ శుక్రగ్రహ కారకత్వాలు. ఇప్పుడు శుక్రుడు ఏ స్థానాలలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడనే దాని గురించి తెలుసుకుందాం. శుక్రుడు లగ్నమునందున్న అంటే లగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే గణిత శాస్త్రవేత్త అవుతాడు. భార్య యందు ప్రేమ కలవాడు, వస్త్రాలంకరణల యందు ప్రీతి, రూప లావణ్యవంతుడు, ధనవంతుడు, పచ్చటి శరీర కాంతి కలవాడు, చిరకాలము జీవించువాడు అగును. శుక్రుడు పాపగ్రహములతో కలిసి ఉన్నను, చూడబడినను, నీచ స్థానంలో ఉన్న జాతకుడు చోరుడు, మోసకారి, వాత శ్లేష్మ వ్యాధి పీడితుడు ఎగుతూ ఉంటాడు. రక్తసప్తమున శుక్రుడున్నా కూడా ఆ జాతకుడు కటి గుహ్య ప్రదేశాలందు కూర్పులు, శస్త్రచికిత్స లేదా పుట్టుమచ్చలు కలవాడుగా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే లగ్నము నుండి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే జాతకుడు ధనవంతుడు, సత్యవాది, అందమైన నేత్రములు కలవాడు, దయ కలవాడు, పరోపకారి, 32 సంవత్సరాల నందు ఉత్తమ స్త్రీ లాభమును పొందువాడు అవుతూ ఉంటాడు. స్త్రీ ధన లాభం ఎక్కువగా పొందుతూ ఉంటాడు. శుక్రుడు పాపగ్రహ సంబంధం కలవాడైనచో నేత్రపీడ, చంద్రునితో కలిసినచో రేచీకటి కలవాడు, ధన నష్టం పొందువాడు, కుటుంబము లేనివాడు అవుతూ ఉంటాడు. లగ్నము నుండి 3వ స్థానంలో శుక్రుడున్న జాతకుడు అతి లోభి. లగ్నం నుండి 3వ స్థానంలో శుక్రుడున్న జాతకుడు అతి లోభి, ఎక్కువ మంది సోదరులు కలవాడు, సంకల్ప సిద్ధి పొందువాడు, ధనవృద్ధి పొందువాడు అవుతూ ఉంటాడు. తృతీయ భావము బలముగా ఉండి శుక్రుడు తన స్వక్షేత్రము తన ఉచ్చరాశి అందున్నను భ్రాతృబుద్ధి కలుగుతూ ఉంటుంది. భావాధిపతి 6, 8, 12లో ఉన్న పాపగ్రహములతో కలిసిన సోదరులు మరణిస్తారు. అలాగే 4వ స్థానంలో చూసినట్లయితే లగ్నం నుండి 4వ స్థానంలో శుక్రుడు ఉన్నవారు జాతకులు రూపవంతుడు, సంగీత గాయకుడు, బుద్ధిమంతుడు, 30 సంవత్సరాల వాహన యోగము పొందువాడు, సోదర సుఖము కలవాడు అవుతూ ఉంటాడు. క్షమ హృదయమును
కలిగి ఉంటాడు. భావాధిపతి ఉన్నట్లయితే జాతకుడు గొప్ప వాహనములు, స్కూటర్లు, కార్లు కలవాడు. ధన కనక వస్తు వాహనవంతుడవుతూ ఉంటాడు. భావాధిపతి పాపగ్రహములతో కలిసినట్లయితే శత్రు నీచ క్షేత్రములలో ఉన్నను లేక బలహీనుడైనను జాతకుడు ధన వాహనములు లేనివాడగును. జాతకుని తల్లి మనశ్శాంతి లేనిదగును. పరస్త్రీ సంగమం కలవాడగును. అలాగే లగ్నం నుండి 5వ స్థానంలో శుక్రుడున్న జాతకుడు విజ్ఞాని, మంత్రి లేక సైన్యమునందు గొప్ప పదవి పొందువాడును. సదా యవ్వనవతి అందమైన భార్యని పొందువాడును. మంచితనము కలవాడును. ప్రభుత్వంచే గౌరవ సన్మానాలు పొందువాడును. శుక్రుడు పాపగ్రహములతో కలిసిన పాపక్షేత్రము ఉన్నను. తన నీచ స్థానమున ఉన్నను జాతకుడు మందబుద్ధి అవుతూ ఉంటాడు. అలాగే లగ్నము నుండి 6వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే జాతకుడు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందువాడు. పుత్ర పౌత్ర వృద్ధి కలవాడు. అవసర ఖర్చులు చేయవాడు, అంటే అనవసరంగా కాకుండా కేవలం అవసరానికి సంబంధించిన ఖర్చులే చేయవాడు. మాయావాదములు చేయవాడు. రోగవంతుడు అగును. భావాధిపతి పాపితో కలిసిన నీచయందున్నను లేక చంద్రునితో కలిసినను బంధు నష్టము, పుత్ర సంతానము లేకపోవుట, శత్రునాశకుడు అగును. 7వ స్థానం అంటే 7వ స్థానంలో శుక్రుడున్న జాతకుడు లగ్నం నుండి అతి కాముడు. కొద్ది చూసినట్లయితే సప్తమంలో శుక్రుడే ఉన్నట్లయితే స్త్రీలోల్యత్వం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బహుధనవంతుడు, అన్య స్త్రీల యందు ఆసక్తి కలవాడు. వాహనవంతుడు, రసికుడు అంటే కాస్త అంటూ ఉంటాం కదా మనం వాడుక భాషలు అనేది, అలా సంగీతవేత్త, మంచి కళ ఉంటుంది, మంచి వర్చస్ ఉంటుంది. కాకపోతే ఆ బుద్ధి ఒకటి కాస్త లౌల్యాన్ని పొందుతూ ఉంటుందని దీంట్లో చెప్పడం. సకల కార్యశూరుడు, పుత్రవంతుడు, భోగి అవుతూ ఉంటాడు. శుక్రుడు పాపగ్రహంతో ఉన్నట్లయితే, పాపక్షేత్రంలో ఉన్నట్లయితే, ఒకవేళ నీచ స్థానంలో ఎందున్నాను భార్య వియోగము, 2వ వివాహం, బహుపాపగ్రహముల శుక్రునిలో ఉన్న అంటే పాపగ్రహాలతో సంగమం కలిసి ఉన్నట్లయితే బహు వివాహములు పొందువాడు అవుతూ ఉంటాడు. ఇట్టి యోగములో జాతకునకు పుత్ర సంతానం ఉండదు. శుక్రుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే లేక తన స్వక్షేత్ర ఉచ్చక్షేత్రములు ఉన్నట్లయితే వృషభం, తుల, మీన. భార్య మూలంగా బహుధన ప్రాప్తి, భార్య మూలకంగా మంచి కీర్తి పొందువాడు అవుతాడు. అలాగే శుక్రుడు లగ్నం నుండి 8వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే జాతకుడు సుఖవంతుడు. 4 సంవత్సరాలకు తల్లికి గండం ఉంటుంది. అర్ధాయుషు కలవాడు. రోగపీడితుడు. త్యాగ నిరతి కలిగిన భార్య లభించును. అసంతుష్ట జీవితము గడుపును. శుక్రుడు శుభక్షేత్రమందున్న దీర్ఘాయుర్దాయము పొందును. పాపగ్రహ సంబంధమున అల్పాయువు. మేషరాశి అష్టమమై అందు శుక్రుడున్నచో తుష్ట పీడితుడగును. వృషభము అష్టమమై అందు శుక్రుడున్న సుఖరోగ పీడితుడగును. మిథున రాశి అష్టమమై అందులో శుక్రుడు ఉన్నట్లయితే దంతరోగము. కర్కాటము అష్టమమై అందులో శుక్రుడున్న వాత, పైత్య, శ్లేష్మ త్రిదోషము చేత రోగపీతుడగును. అలాగే సింహరాశి అష్టమమై అందులో శుక్రుడున్న మశూచి చేత మరణం పొందును. కన్యారాశి అయి అష్టమమై అందు శుక్రుడున్న మృతముల చేత, అలాగే తుల అష్టమమై అందులో శుక్రుడున్న సర్పముల చేత, అంటే మృగములు అంటూ ఉంటాం కదా, ఒక విధమైనటువంటి జంతువుల సంబంధమైనటువంటి వాటి చేత భయం ఉంటూ ఉంటుంది అని. వృశ్చికము అష్టమి అందులో శుక్రుడున్న భక్షణ చేతను. ధనస్సు అష్టమై అందులో శుక్రుడున్న క్రిమి కీటకముల చేతను. కర్కాటము అష్టమై అందులో శుక్రుడున్న విష ప్రయోగము చేత శస్త్రచికిత్సల అనంతరము ఒకవేళ. కుంభము అష్టమమై అందులో శుక్రుడున్న అతి కామము, భోగము చేతను. మీనము అష్టమమై అందులో శుక్రుడున్న అతి బాధతోను మరణము పొందుతూ ఉంటాడు అనమాట. ఇది ఒక్కొక్క రాశిలో అది అష్టమమై ఉన్నప్పుడు, అష్టమ స్థానం ఎందుకు అంత మంచిగా చెప్పబడదు, ఎందుకంటే రుణరోగ స్థానంగా చెప్తూ ఉంటారు కనుక అందులో ఒక్కొక్క రాశి మీ లగ్నాన్ని బట్టి ఒకవేళ ఆ రాశుల్లో కనుక శుక్రుడు అష్టమ స్థానం ఉన్నట్లయితే ఈ ఫలితాలు ఇస్తాడనమాట. అలాగే లగ్నము నుండి 9వ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు ధార్మికుడు, తపస్వి, సత్కర్మ చేయువాడు, పాదములందు పుట్టుమచ్చలు, శుభ చిహ్నములు కలవాడు, బహుభోగలాలసుడు, పుత్రవంతుడు, తండ్రి దీర్ఘాయుర్దాయం కలిగిన వాడు అవుతుంటాడు. శుక్రుడు పాపగ్రహముతో ఉన్నట్లయితే, పాపగ్రహముతో కలిసినను పాపక్షేత్రములందున్నను జాతకుడి తండ్రి బాల్యం మందే మరణించును. నీచగ్రహములైన కన్యయందున్న భాగ్యనాశనము పొందును. సంగమము కూడని వయస్సు గల స్త్రీతో రమించును, అంటే ఎక్కువ వయస్సు ఉన్నటువంటి స్త్రీలతో కలయిక జరుపుతూ ఉంటాడు. శుక్రుడు శుభగ్రహముతో యుతి పొందినను, శుభగ్రహముచే చూడబడినను, మీనమునందున్నను జాతకుడు మహాభోగి, ధనవంతుడు అవుతూ ఉంటాడు. శుక్రుడు భాగ్యస్థానముందుండే చతుర్థ సప్తమాధిపతులతో శుభ సంబంధములతో జాతకుడు బహుభోగమును అనుభవించును. విశేష వివాహములు, విదేశీ కార్లు ఉండును. అలాగే తరచూ విమాన ప్రయాణాలు చేయొచ్చు. ఎక్కువ వాహనములందును, అంటే ఎక్కువ వాహనాలు ఉంటూ ఉంటాయి. అలాగే లగ్నం నుండి 10వ స్థానంలో శుక్రుడున్న
జాతకుడు ధైర్యవంతుడు, బుధ గురు చంద్రులతో కలిసిన బహువాహనవంతుడు, యజ్ఞములు చేయువాడు అగును, మరణ అనంతరము కూడా కీర్తి గణించేవాడును. శుక్రునకు పాపగ్రహ సంబంధం ఉన్న పనులలో విఘ్నములు కలిగి పరాజయము పొందుతూ ఉంటాడు. అలాగే లగ్నం నుండి 11వ స్థానంలో శుక్రుడున్న జాతకుడు ఉన్నత విద్యావేత్త, ధనవంతుడు అగును, భూ వసతి కలవాడు, దయ కలవాడు. శుభగ్రహముతో కలిసిన జాతకుడు అనేక వాహనములు కలవాడు అవుతూ ఉంటాడు. పాపగ్రహ సంబంధము ఉన్న జాతకుడు అక్రమ మార్గంలో సంపాదించుచు శుభగ్రహములతో కలిసిన న్యాయ మార్గంతో ధన సంపాదన చేస్తూ ఉంటాడు. అంటే పాపంతో కలిస్తే పాపంగా అర్జిస్తుంటాడు, శుభగ్రహాలతో కలిసి శుభప్రదంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. లగ్నం నుండి 12వ స్థానంలో శుక్రుడున్న జాతకుడు దరిద్రుడు అగును. పాపగ్రహములతో శుక్రుడు కలిసిన నీచ స్త్రీలతో రమించును, శుభగ్రహములతో కలిసిన గొప్ప ధనవంతుడగును. మీనరాశి అందు 12లోనున్నను అంశలో శుక్రుడు మకర కుంభ నవాంశలందు లేనిచో శుభ ఫలితములను ఇచ్చును. అంటే ఒకవేళ ఇక్కడ ఉన్న మళ్ళీ నవాంశాలు చూస్తూ ఉంటాం కదా, నవాంశంలో కనుక శుభస్థితిలో ఉన్నట్లయితే కొద్ది మార్పులు జరుగుతాయని మనకు చెప్పడం జరిగింది. మరొక వీడియోలో మనం మరికొన్ని మంచి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.